ఇప్పుడు తగ్గిందా? నడు తొందరగా నడు. పదండి. దొంగ విరాట్ దొంగలా నడవాలి. సోదర ప్రేమ వద్దు, వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి. నేను బానే ఉన్నాను భీమ్. తాడుతో వాడి 2 చేతులు కట్టేయండి. అరే, బాలా రావడానికి ఒప్పుకున్నాడు కదా, వాడి చేతులు కట్టేయాల్సిన అవసరం ఏంటి? ఇది మీకు సంబంధం లేని విషయం, దూరంగా ఉండండి. వీడు దొంగ అని ఇక్కడి నుంచి పంచాయతీ దాకా అందరికీ తెలిసి తీరాలి. కానీ మీరందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే తక్కువ జాతి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి. మాలాంటి పెద్ద జాతి వాళ్ళ ఇళ్లలో దొంగతనాలు చేస్తే ఎలా శిక్ష పడుతుందో ఇంకెప్పుడు ఎవరు ఇలాంటి పనులు చేయడానికి ధైర్యం చేయరు. సేటు గారు, దీనిలో జాతి ఎక్కడి నుంచి వచ్చింది? దొంగతనం నేరంతో మీ జాతి వాళ్ళు కూడా చాలా మంది పట్టుబడ్డారండి. పైగా నేను కూడా కొందరిని పట్టించాను. మరప్పుడు వాళ్ళ విషయంలో ఇలా ప్రవర్తించలేదే మీరు? వీడు మాటలతో మాయ చేస్తాడు. వాడిని ఈడ్చుకుపోదండి, పంచాయతీ పెద్దలు తీర్పు చెప్తారు. మీరందరూ చాలా తప్పు చేస్తున్నారు. తప్పు అయితే తప్పు అవని, కానీ ఇప్పుడు ఇలాగే చేస్తాం. లాక్కుపోదండి వాడిని. కర్రతో నెత్తి మీద ఒక్కటిచ్చానంటే ఇక్కడే చేస్తారు. పదండి. బాలా పంచాయతీకి రావడానికి సిద్ధపడితే వాడి పట్ల అలా పశువులో ఎందుకు ప్రవర్తిస్తున్నారు మీరు? ఇదిగో గురువు గారు, పశువుల పట్ల ఎప్పుడు పశువులుగానే వ్యవహరించాలి. పదండి. ఆనందం పట్టుకోండి. అన్న మీద బాగా ప్రేమ ఎక్కువైనట్టుంది. వీళ్ళిద్దరిని కూడా పంచాయతీకి తీసుకురండి. పదండి. దొంగ 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 దొంగ. నేను బతికుండగా రామ్జీ కుటుంబానికి ఇలాంటి అవమానం జరగడానికి వీల్లేదు.
వీడి దొంగ, వీడిని అసలు వదలకూడదు. పంచాయతీకి రా. బాలా పద అన్నయ్య, పంచాయతీకి పద. బాలా అన్నయ్య. నడు నడు. నడవరా. ఆ దొంగని ఆ చెట్టుకు కట్టేయండి. హే పద బాలా పద. దొంగతనం చేస్తావా? ఆ? బాలా బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, మా అరే, అన్నయ్యని వదలండి. అరే, మా ఏం అన్నయ్యని చేస్తున్నారు మీరు? వదిలిపెట్టండి. భీమ్రా, ఇవాళ నీ జుట్టు నా చేతికి చిక్కింది. పాత లెక్కలన్నీ తేలుస్తాను. రంజన్ బాబాయ్, అరే వదిలేయండి వాడిని. పంచాయతీని మొదలు పెట్టండి. ఏం పంచాయతీ? ఇదేనా ఈ పంచాయతీ తీరు? ఎవరినైనా ఇలా కట్టేసి ఈడ్చుకుంటూ తీసుకొస్తారా? ఈ పంచాయతీకి మానవత్వానికి అర్థం కూడా తెలీదు. అసలు ఇదేం పంచాయతీ? ఇది మేము చెయ్యలేదు. నీ సోదరుడికి ఈ గతి సమాజమే చేసింది. సమాజం ఎప్పుడైతే ఆగ్రహం చెందుతుందో అప్పుడది ఏ చట్టాన్ని పట్టించుకోదు, పంచాయతీని పట్టించుకోదు. అదృష్టమనుకో, ఇలాగైనా నీ ఈ సోదరుడు పంచాయతీ దాకా ప్రాణాలతో రాగలిగాడు. భీమ్ చెప్పింది అక్షర సత్యం. మీరందరూ చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఏయ్, అయ్యా ఏయ్, అయ్యా కొట్టద్దయ్యా. వెళ్ళు వెనక్కి. దండం పెడతానయ్యా, కొట్టద్దయ్యా. స్వామీజీ మమ్మల్ని క్షమించండి. స్వామీజీ, ఈ కళంకాన్ని మీరు సమాజానికి అంటగట్టద్దు. ఎందుకంటే ఎవరెవరు బాలాని ఇంత దారుణంగా కొట్టారో వాళ్లే పంచాయతీకి పిలిచింది. అందుకే వాళ్ళందరూ మీ పక్కనే ఉన్నారు. స్వామీజీ, వీళ్ళందరికీ కనుక పంచాయతీ మీద నమ్మకం లేకపోతే ఆ దొంగని మాకు అప్పగించండి. ఏం చేయాలో మేమే తెలుసుకుంటాం. అవును, మేమే శిక్ష వేస్తాం. మేమే శిక్ష వేస్తాం. నువ్వు చెప్పు భీమ్రావ్, పంచాయతీ మొదలు పెట్టమంటావా? ఎందుకంటే ఎంత తొందరగా తీర్పు జరిగితే అంత తొందరగా వీళ్ళందరి కోపం చల్లారుతుంది. లేకపోతే మీ అన్నయ్యని వీళ్ళకి అప్పచెప్పమంటావా? ఆ? లేదు, బాలాని వీళ్ళకి అప్పగిస్తే వాడిని కొట్టి చంపేస్తారు. సరే స్వామీజీ, మీరు ప్రక్రియ ప్రారంభించండి. మేం కూడా చూడాలనుకుంటున్నాం మీరు మీ పంచాయతీ ఎంత న్యాయంగా తీర్పిస్తారు. అయితే సరే భీమ్రావ్, నువ్వు ఒప్పుకుంటావా ఇది దొంగతనమని? అవునా కాదా? అవును స్వామీజీ. అయితే మరి నువ్వు ఇది కూడా ఒప్పుకుంటావా? ఏ దొంగతనానికైనా శిక్ష ఖచ్చితంగా ఉంటుందని? అవును, ఒప్పుకుంటాను. కానీ స్వామీజీ, కానీ లేదు, గీని లేదు. నోరు మూసుకో. వీడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. స్వామీజీ, మీరు తీర్పు వినిపించండి. ఈ రోజు మేము చెప్పే తీర్పు నీకు, నీ జాతి వాళ్ళందరికీ ఒక గొప్ప గుణపాఠం అవుతుంది. దాన్ని మీరెవ్వరూ జీవితంలో మర్చిపోలేరు. పంచాయతీ తీర్పు ఏమిటంటే, ఏ ఆవు నుంచైతే పాలు తీసుకోవటం జరిగిందో దాని యజమాని ఇది నిర్ణయించుకుంటాడు. అతడికి ఏ న్యాయం కావాలో. అవును స్వామీజీ, న్యాయంగా చెప్పారు. అవునవును, న్యాయంగా చెప్పారు. చెప్పు, నీ ఇంట్లో ఏదైతే దొంగతనం జరిగిందో దానికి బదులుగా నువ్వు ఏం కోరుకుంటున్నావు? స్వామీజీ, నేను ఈ దొంగని 50 కోడా దెబ్బలు నా చేత్తో కొట్టాలనుకుంటున్నాను. వద్దు వద్దు. అప్పుడు మాత్రమే నా మనసుకు శాంతి కలుగుతుంది. ఇప్పుడు మీరిచ్చిన తప్పుడు తీర్పు స్వామీజీ. చాలా అన్యాయం. నేనెప్పటికీ అలా జరగనివ్వను. ఇది చాలా అమానుషం స్వామీజీ. బాలా అన్నయ్య దొంగతనం చేశాడు, ఒప్పుకుంటాను.
తను చేసింది తప్పే, కానీ మీరు ఇలాంటి శిక్ష విధించి ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు. మీరందరు తీర్పు అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. ఏయ్, నోరు మూసుకొని ఉండండి మీ ఇద్దరు. తీర్పు జరిగిపోయింది, ఇప్పుడు శిక్ష పడే తీరుతుంది. శిక్ష పడి తీరాలి. స్వామీజీ, ఇది చాలా అన్యాయం. ఈ పంచాయతీకి ఇది కనిపించడం లేదా? ఈ అబ్బాయి ఏ పరిస్థితిలో ఈ పని చేశాడు అంటే ఈ పంచాయతీ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇవ్వదా? కాసిన పాలు తీసుకోవటం వల్ల ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలిగినప్పుడు అది ఎంతో పుణ్యకార్యం. స్వామీజీ, మన ధర్మం కూడా ఇదే చెప్తుంది. తప్పకుండా దీని గురించి కూడా మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఇక్కడ దొంగతనం జరిగింది. ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుందాం. అయినా నువ్వేంటి అంబేద్కర్, ప్రతి విషయానికి తర్క వితర్కాలు మాట్లాడి ఆ సమస్య గంభీరతను తగ్గించేస్తావు? అన్నిటికంటే ముందు ఈ పంచాయతీ తీర్పును అమలు చేయాల్సి ఉంది. ఈ సమాజం తీర్పును అమలు చేయండి. అయితే మీరు ఈ శిక్షని నాకు కూడా వేయండి. నాకు కూడా వేయండి. కొట్టండి, మమ్మల్ని అందరినీ కొట్టండి, కొట్టి చంపేయండి. అది వాళ్ళ ఇష్టం. కొరడా ఝుళిపించండి. ఇక లెక్క పెట్టద్దు. ఎలా కొడతావంటే, ఎన్ని కొడతావంటే ప్రతి ఒక్కడి మీద 50 కొరడా దెబ్బలు పడాలి. మీరు వీళ్ళని కొరడాతో కొట్టించొచ్చు, కానీ ఇది సమాజం ఓటమి. ఆడవారిని ఇంకా పిల్లల్ని కొరడాతో కొట్టించేవాళ్ళని ఆ భగవంతుడు ఎప్పటికీ క్షమించడు. శిక్షే అవుతుంది అంబేద్కర్. కొట్టు 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 కొట్టు.
ఎప్పటిదాకా రామ్జీ సత్పాల్ ప్రాణాలతో ఉంటాడో అప్పటిదాకా ఎవడూ ధైర్యం చేయొద్దు నా కుటుంబాన్ని తాకటానికి. నాన్న నానా నాన్న బాలన్నయ్య, బాల జాగ్రత్త జాగ్రత్త. బాలా, ఎలా ఉన్నావు బాబు నువ్వు? నేను వెళ్ళేటప్పుడు చెప్పానుక, బహుశా మీ అందరూ సరిగ్గా వెళ్ళలేదనుకుంటా. అంటే న్యాయానికి విలువ లేదా రామ్జీ? పైగా నువ్వు ఎప్పుడూ నీ పిల్లలకి ఉదాహరణగా నిలబడతావు. ఈరోజు పంచాయతీ తీర్పునిచ్చింది. ఆ తీర్పుని నువ్వు ఆమోదించవా? అలాంటప్పుడు నీ పిల్లలు నీ నుంచి ఏం నేర్చుకుంటారు? రామ్జీ, నువ్వే తక్కువయ్యావు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చావు. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి నీ కుటుంబంలో కలు. నీ ఒంటి మీద కూడా 50 కొరడా దెబ్బలు కొడతాం. బా. స్వామీజీ, న్యాయాధిపతి తటస్థంగా ఉన్నప్పుడు న్యాయం అదే జరుగుతుంది. ప్రజల విశ్వాసం, నమ్మకం పొందినవాడే న్యాయాధిపతి అవుతాడు. బాగుంది, బాగుంది రామ్జీ, బాగుంది. అక్కడ ముఖాన బురద కొట్టించుకొని పారిపోయి వచ్చావు, ఇక్కడికొచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. సోదరులారా, ఇతను గోరేగాంలో ఉండేవాడు. వీడు తన జాతిని దాచిపెట్టి, నేనేదో పని మీద అక్కడికి వెళ్ళాను. అప్పుడు వీడిని చూశాను. అప్పుడు నేను అందరికీ చెప్పేశాను, వీడు తక్కువ జాతి వాడని. ఇంకేముంది సోదరులారా, అందరూ కలిసి వీడి మొహాన బురద కొట్టారు. అక్కడి నుంచి మెడ పట్టుకొని గెంటేశారు. ఇప్పుడు చూడండి, మీ అందరి ముందు ఎలా రెచ్చిపోతున్నాడో. తండ్రి అబద్ధాల కోరు, కొడుకేమో పెద్ద దొంగ. అలాంటి నువ్వు మాకు నీతులు చెప్తున్నావా? భీంబాబు, ఇట్రా. నాకు మొత్తం కథంతా చెప్పు భీంబాబు. అసలు ఏం జరిగింది? న్యాయం కోసం పంచాయతీ పెట్టారు వీళ్ళు. నాన్న, మా దగ్గర అసలు డబ్బులు లేవు ఇంట్లో సరుకులు తేవటానికి. ఆనందన్నయ్య, ఏమైంది? ఏమీ దొరకలేదు. వంటింట్లో ఏమైనా ఉన్నాయా? కొన్ని బంగాళదుంపలు, కొన్ని మిర్చి ఉన్నాయి. మనం బంగాళదుంప కూర వండుకుందాం, బాగా కారంగా. అప్పుడు నోరు మండుతుంది. బాగా నీళ్లు తాగుతాము. అప్పుడు నీళ్లతోనే కడుపు నిండిపోతుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను భీమ్. నేను దొంగతనం చేశాను. బాలా అన్నయ్యని కూడా మీతో తీసుకెళ్ళండి. దొంగతనంలో తనకి కూడా భాగముంది. కడుపులో నొప్పిగా ఉంది. నీ కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది? నా